అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఇంకొక కొత్త బిజినెస్ తో అయితే మా ముందరికి వచ్చాను. బిజినెస్ అంటే ఇది ఇట్లాంటిది కాదు. చాలా మందికి తెలుసు గొర్రెలు కాస్తంటారు కదా. సో అదే దాని గురించే మాట్లాడదాం. గోట్ అండ్ షీప్ బిజినెస్ గురించి అయితే మాట్లాడదాం. చాలా చీప్ అని తీసేయకండి భయ్యా. బయట మార్కెట్ లో కేజీ 850, 900, 1000, 1100 కూడా ఉంది. సో దీని గురించి ఈరోజు ఫుల్ బ్లూ ప్రింట్ అయితే మాట్లాడేద్దాం. ఫస్ట్ వీడియో అయితే మాత్రం ఫుల్ గా చూడు. ఫస్ట్ లోనే లైక్ కొట్టద్దు, లాస్ట్ లో నచ్చాక లైక్ కొట్టు అండ్ కామెంట్ కూడా చేయి. అన్ని కూడా ఏమైనా బిజినెస్ థాట్స్ ఉంటే మన కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి దాని గురించి కూడా వీడియో తీసేద్దాం. ఇంకా వీడియోలోకి వచ్చేసి గోట్ అండ్ షీప్ ఫార్మింగ్ చాలా చీప్ అని మాత్రం తీసేయకండి. ఇందులో బంగారం ఉంది, అంతకు మించి ఉంది. దీన్ని ఇనిషియల్ స్టేజ్ గా అంటే మనం తక్కువ అంటే 3,50,000 నుంచి 4 లక్షలు అయితే తీసుకుందాం. మరీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇబ్బందులు పడకూడదు కదా. సో తెలియకోకుండా అయితే మాత్రం ఇన్వెస్ట్ చేయకూడదు. అంతో ఇంతో తెలియాలి. ఏదైనా బిజినెస్ చేస్తున్నాం అంటే అంతో ఇంతో తెలిసి బిజినెస్ చేసామంటే మాత్రం డెఫినెట్ గా అయితే సక్సెస్ అవుతాం. ఇన్వెస్ట్మెంట్ 3.5 నుంచి 4 లక్షలు, ఓకేనా? అండ్ దీనికి ఏమేమి కావాలనేది అయితే మాట్లాడుకుందాం. చూడండి, ఫస్ట్ 50 గోట్స్ అంటే నేను మరీ పెద్దవని నేను అన్నట్లే, చిన్నవి స్మాల్ మనకి మార్కెట్లో ఈజీగా దొరుకుతాయి. అంటే ఎలా అనగానే బ్రీడింగ్ చేస్తుంటారు కదా. బ్రీడింగ్ చేసిన పుట్టిన వెంటనే కాకోకుండా ఒక వారం రోజులు వాళ్ళు చూసుకొని తర్వాత మనకైతే అమ్మేస్తారు. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 4,000, మ్యాక్స్ టు మ్యాక్స్ 4,000 అయితే పడుతుంది మనకి ఈజీగా. ఇక్కడే 2 లక్షలు. సో 2 లక్షలు ఇక్కడే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము తీసుకున్న మాత్రాన అక్కడికి పెద్దగా అయిపోవు. దీనికోసం మనం కొంచెం సేఫ్టీ అయితే మెజర్మెంట్ తీసుకోవాలి. షెడ్ అండ్ ఫెన్సింగ్ దేనికి, షెడ్ దేనికి అని అనుకోవచ్చు. దాని గురించి కూడా ఫుల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దీని కాస్ట్ వచ్చేసి 80,000 నుంచి మనకి 1,00,000 రూపాయలు అయితే పడుతుంది. అండ్ నెక్స్ట్ ఫీడ్ అంటే నార్మల్గా నేనైతే అనంతపూర్ లో చూసిండేదైతే చెనక్కట్టి ఇలాంటి డ్రై గ్రాస్ అయితే చూశాను. కొన్ని గోట్స్ కి అయితే మనకి గ్రీన్ అయితే కావాల్సి వస్తుంది. షీప్ కి అయితే డ్రై పెట్టినా కూడా పర్లేదు, గోట్ కి అయితే మాత్రం గ్రీన్ పెట్టాల్సి వస్తుంది. సో నేను షీప్ దాని గురించి అయితే మాత్రం ఎస్టిమేషన్ చేసి చెప్తున్నాను, 40,000 నుంచి 50,000. అండ్ నెక్స్ట్ మెడిసిన్స్, అంటే ఇప్పుడు ఏమైనా రోగాలు కనుక వస్తే కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాలి కదా. సో అది. అండ్ ఇన్సూరెన్స్ ఏంటి భయ్యా, జంతువులకు కూడా ఇస్తారని అంటాను. ఎస్, జంతువులకు కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. దానికి కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, దానికి కూడా ఫాలో అవ్వాలి. 5,000 నుంచి 10,000. అండ్ లేబర్, ఇక్కడ మనకి లేబరు చాలా కాస్ట్లీ అయితే పడరు, చాలా తక్కువ అయితే అయిపోతుంది. 36,000 అంటే 6,000 మనిషి చెప్పుకున్నా కానీ 6 మందికి ఈజీగా తక్కువ అయితే అయిపోతుంది. అండ్ ఇంకా ఏమన్నా అదర్ ఎక్స్పెన్సెస్ ఉంటే, అదర్ ఎక్స్పెన్సెస్ అంటే కొంచెం ట్రావెల్ అవ్వచ్చు, ఏదో ఒకటి, అదొక అప్రాక్స్ 10,000 వేసుకో. ఇక్కడ మనకు వచ్చిన కాస్ట్ 3,50,000 నుంచి 4 లక్షలు. అండ్ ఇంతటితో అయిపోలేదు, దీంతో పాటు మనకి బిజినెస్ మోడల్స్ కూడా చెప్తా. బిజినెస్ మోడల్స్ అంటే మనం ఎందుకు పెంచుకోవాలి, దేనికోసం పెంచుకోవాలి, నువ్వు ఏమైనా మీట్ ఏమైనా ప్రొడ్యూస్ చేస్తున్నావా, లేదంటే బ్రీడింగ్ ఏమైనా చేస్తున్నావా, లేదా మీట్ ప్లస్ బ్రీడింగ్ ఏమైనా చేస్తున్నావా, లేదా డైరీ ఫామ్ ఏమైనా నడిపిస్తున్నావా అనే దాని గురించి మాట్లాడదాం. బిజినెస్ మోడల్ మీకు డౌట్ వచ్చింటుంది. అంటే నేను ఇప్పుడు గోట్ కానీ షీప్ కానీ తీసుకుంటే ప్రతి ఒక్కరు మీట్గా అని ఆలోచిస్తారు. సో ఇక్కడ మీట్ కాదు, ఇంకా కొన్ని బిజినెస్ మోడల్ కూడా ఉన్నాయి. చూడండి, ఫస్ట్ అయితే మీట్ ప్రొడక్షన్, అంటే కొంతమంది మీట్ కోసమే పెంచాలి ఉంటారు. సో దానికి అంటే నార్మల్గా స్టార్టింగ్లో అయితే మీట్ చూసుకోవడమే బెస్ట్. అర్లీ స్టేజెస్లో మీట్ చాలా బెస్ట్. ఎందుకంటే మనకి బ్రీడింగ్ చేయడం తెలియదు. ఒకవేళ
బ్రీడింగ్ అయి పుట్టి పిల్లలు పుట్టినాయంటే దాన్ని మెయింటెనెన్స్ చేసుకోవడం రాదు. అండ్ అర్లీ స్టేజ్కి పోయామంటే బ్రీడింగ్ బ్రీడింగ్ చేసుకున్నాం అంటే మంచిగా పిల్లలు కూడా అమ్మవచ్చు. సెల్ కిడ్స్ అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఎలా కొనుక్కున్నామో సేమ్ అలాగ కూడా మనం అమ్మచ్చు బ్రీడింగ్ కనుక చేసుకుంటే. కొంతమంది ఏం చేస్తారంటే ఇంటిగ్రేటెడ్ అంటే ప్లస్ మీట్ ప్లస్ బ్రీడ్, అంటే వీళ్ళు మీట్ కోసం అమ్ముతారు ప్లస్ బ్రీడింగ్ కోసం కూడా పెట్టుకుంటారు. అండ్ ఇంకొంతమంది డైరీ ఏంటి భయ్యా అని డౌట్ రావచ్చు. ఎస్, ఈ రోజుల్లో చాలా 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 ఫేమస్ అవుతున్నాయి గోట్ మిల్క్ అని, గోట్ చీజ్ అని. మన ఇండియన్ కంట్రీస్ లో నార్మల్ గా, ఇది అబ్రాడ్ కంట్రీస్ లో ఇది ఎప్పుడు ఉండేదే. మిల్క్ ప్లస్ వాళ్ళ గీ కానీ చీజ్ కానీ గోట్ చీజ్ కానీ చాలా 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 ఫేమస్ ఉండేది. బట్ ఇప్పుడు ఇండియన్ కంట్రీలో కూడా డెవలప్ అయితే అవుతుంది. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీనికి ఎందుకు పోయా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అనుకోవచ్చు. చూడండి, నార్మల్ గా విలేజెస్ లో అయితే చాలా ల్యాండ్ ఉంటుంది, వాళ్ళు ఈజీగా సెటప్ చేసుకోగలుగుతారు. సో అందుకని వాళ్ళకి పెద్ద మెజర్మెంట్స్ అంటే ఏం తీసుకోరు. మా దగ్గర తోట ఉంది, ఆ తోటలో సగం తీసుకుంటా ఉంది. ఇక్కడ మనకు అట్లా కాదు కదా, పర్టికులర్ తీసుకోవాలి. ల్యాండ్ వచ్చేసి మనకి పర్టికులర్ గా 1 to 2 acres ఫర్ 100 animals. ఏంటి అనిమల్స్ కి ఒకటి ఎంత తీసుకోవాలనుకోవచ్చా? కాదు, గ్రేజింగ్ ప్లస్ షెడ్. మీరు గడ్డికి నాటుకోవడానికి ప్లస్ షెడ్ కూడా. నెక్స్ట్ షెడ్ ఎంతలో కావాలి, ఎలా ఉండాలి? దీనికి మనకి చాలా మంచి వెంటిలేటెడ్గా అయితే ఉండాలి, గొర్రెలకు కానీ మేకలకు కానీ. అండ్ డ్రైగా కూడా ఉండాలి. వెట్గా ఉందంటే మాత్రం దానికి ఈజీగా వైరస్ అయితే మాత్రం వచ్చేస్తాయి కదా. సో అందుకని డ్రైగా కూడా ఉండాలి. ఫెన్సింగ్ ఎందుకు అంటే ఇంకా మనకు తెలిసిందే కదా, ఈ రోజుల్లో దొంగలు అయితే చాలా మంది ఎక్కువ అవుతున్నారు. సో ప్రివెంట్ థెఫ్ట్ అండ్ ప్రీడియేటర్స్, ఈ అడవి పిల్లులు కానీ నక్కలు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు కొంచెం మనకి సేఫ్టీగా అయితే మాత్రం ఉంటాయి ఫెన్సింగ్ అయితే మాత్రం. ఇంకా వాటర్ సోర్స్ అంటే ఇంకా తెలిసిందేదే కదా, బోర్ వాటర్ ఉండాల్సిందేదే కంపల్సరీగా. బోర్ వాటర్ అయితే ఉండాలి. అండ్ దీంతో ఒకవేళ మీకు కనుక పాజిటివ్ ఉందంటే సంప్ ఉన్నా కూడా బెస్టే. అండ్ దీని తర్వాత మనం ఇన్కమ్ అండ్ ప్రాఫిట్ కూడా మాట్లాడదాం. ఇన్కమ్ అండ్ ప్రాఫిట్ మనకి ఎంత వస్తుంది, ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది అయితే మాట్లాడదాం. యావరేజ్ రీసేల్ ఏజ్ ఎంత అనుకుంటున్నారు మీరు? 7 to 8 months. ఓకే, నేను ఫస్ట్ అయితే ఇది గుర్తుపెట్టుకోండి పాయింట్స్, తర్వాత నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. రీసేల్ వెయిట్ 30 to 35 kgs. ఓకేనా? అండ్ నెక్స్ట్ సేల్ వాల్యూ పర్ గోట్ ఆర్ షీప్. ఇది మార్కెట్ లో డిపెండ్స్. నేనైతే నార్మల్గా మినిమం తీసుకుంటానా. బయట మార్కెట్ లో చాలానే కాస్ట్ ఉన్నాయి. ఇట్ డిపెండ్స్ అపాన్ 12,000 నుంచి 18,000 వరకు ఉన్నాయి. అండ్ రెవెన్యూ ఫ్రమ్ 50 goats 6 లక్షల నుంచి 9 లక్షలు. నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ 3 లక్షల నుంచి 5 లక్షలు. అర్థమవుతుందా? మనకి వితిన్ 8 months లో. ఇంకా ఇది డిపెండ్స్ అపాన్, చూడండి మనం అమ్ముకోవడం ఈ వాల్యూ అయితే మాత్రం ఫిక్స్డ్. మనకి బయట ఎక్కడికి పోయినా కూడా నాకు తెలిసి నేను చూసిన దాంట్లో 10,000 కన్నా తక్కువ అయితే మాత్రం లేవు. మీరు చిన్న కాఫ్ తీసుకొని, అదే చిన్న పిల్లని తీసుకొని
దాన్ని పెద్దగా చేసి ఒక 7-8 మంత్స్‌లో పెద్దగా చేసి గనక అమ్మారంటే మాత్రం మంచి ప్రాఫిట్ అయితే మాత్రం ఉంటది. దీనితోడికి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అని అనుకోవచ్చు. దాని గురించి కూడా చెప్తానాగండి. రిస్క్ ఫ్యాక్టర్స్ మనకి చూడండి దీంట్లో రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేది ఎక్కువ డిసీజెస్. కొన్ని వైరస్ వచ్చినాయంటే మాత్రం మొత్తం అంతా లాగేసుకొని పోతుంది. అండ్ అప్పుడప్పుడు ఇది జరగదు, మ్యాక్స్ ఒకవేళ మన లక్ సరిగ్గా లేనప్పుడు అయితే మాత్రం ప్రైస్ డ్రాప్ కూడా అవ్వచ్చు కొన్ని సార్లు. అండ్ రెగ్యులర్గా వ్యాక్సిన్ తీసుకోకపోయినా కూడా గొర్రెలు వెయిట్ అనేది తగ్గిపోతుంది అండ్ దిగుబడి కూడా మనకు రాకుండా పోతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి స్టోర్ అండ్ వెయిట్ ఫర్ ఫెస్టివల్స్. అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది దసరాకి కానీ, ఉగాదికి కానీ, దీపావళికి కానీ మంచిగా సెలబ్రేషన్స్ చేసుకుంటా అంటారు. ఒక్కొక్క పొట్టేలు 20,000 25,000 పెట్టి మరీ కొంటుంటారు. సో అట్లాంటి టైంలో అయితే మాత్రం మంచిగా జరుగుతుంది. అలానే నేను ఎందుకు రిస్క్ ఫ్యాక్టర్స్ లో నేను పెడుతున్నానంటే మీ దగ్గర ఆల్రెడీ ఉంది, మీరు తక్కువ రేటుకి అమ్మలేరు, సో అందుకని వెయిట్ చేయాల్సి వస్తుంది కదా. సో దానికోసం ఒక రిస్క్ ఫ్యాక్టర్స్ లోకి అయితే మాత్రం నేను పెట్టేశాను. అండ్ దీంతో పాటు మనకి ఏమన్నా సబ్సిడీస్ అలాంటివి ఏమైనా వస్తాయి అనేటివి దాని గురించి కూడా చెప్తాను, ఉన్నాయి దాని గురించి కూడా. మనకి గవర్నమెంట్ సబ్సిడీస్ కూడా ఇస్తుంది. ఏం సబ్సిడీస్ అనేది చెప్తా. గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ సబ్సిడీస్. ఫస్ట్ వచ్చి 25 to 35% ఆన్ కాస్ట్. NABARD డైరీ. ఒకవేళ డైరీ ఫామ్ పెట్టాలని అనుకుంటే మనకి ఇక్కడ నుంచి డిస్కౌంట్ అయితే వస్తుంది 25 to 35%. అండ్ ఇంకొకటి అనిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. ఇప్పుడు మీకు చెప్పా కదా, ఓ టెంట్ కానీ ఫెన్సింగ్ కానీ ఇలా చేయాలని అనుకున్నప్పుడు మనకు కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ మాట్లాడాం కదా. సో దానికి కూడా మనకైతే మాత్రం లోన్స్ కానీ సబ్సిడీస్ కానీ వస్తాయి. అండ్ దీంతో పాటు లోన్స్ ఫర్ లార్జ్ సెటప్. వీళ్ళు స్మాల్ సెటప్ కి ఇస్తారు, ప్లస్ లార్జ్ సెటప్ కి కూడా ఇస్తారు. అండ్ నాకు తెలిసి ఇక్కడ వరకు వీడియో మంచిగా అర్థమైందని అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ బాక్స్ లో అయితే పెట్టేసేయండి. అండ్ మీకు కూడా ఏమైనా బిజినెస్ ఐడియాస్ ఉంటే అది కూడా కామెంట్ బాక్స్ లో పెట్టండి. మీకోసం నేను మంచిగా రీసెర్చ్ చేసి మరి మీకోసం వీడియో చేస్తాను. అండ్ ఇంకా నేను వెళ్ళిపోతాను, నాకు టైం అవుతుంది. బాయ్ బాయ్.